నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. ప్రధానంగా హైడ్రా ఆపరేషన్లపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. మొన్నటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆదివారం మాత్రం కూల్చివేతలపై కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కానీ చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు, చిన్న పాప వీడియో కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఏం చెప్తారు? కాన్సెప్ట్ అయితే మంచిదే, హైడ్రా అనేది మంచిదే. దాన్ని వరుస తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కరెంట్ లాంటిది. కరెంట్ వెలుగునిస్తుంది, షాక్ వేస్తుంది, ప్రమాదాలు కూడా జరుగుతాయి. అణు విద్యుత్ లాంటిది. అంత పవర్ ఉంది దానికి, ఆ హైడ్రాలో. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాల్సిన, దాన్ని విచక్షణతో కూడిన ఆలోచనతో కూడిన నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని మేము ఏమన్నామంటే, ఇప్పుడు ఈ మధ్య ఈ 4 రోజుల నుంచి ఉన్న వాతావరణం చూస్తే పేదవాళ్ళల్లో అభద్రతా భావం ఉంది. ముఖ్యంగా చాలామంది ఆ రోజుల్లో ప్రభుత్వ స్థలాల్లో అవి పనికిరాని స్థలాలనే ఉద్దేశంతో గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పుడు ఖాళీ చేస్తారనేది అంటున్నారు. అది నిరుపయోగం ఉన్నదానికి 58, 59 జీవోలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, చెరువులు ఏమన్నా ఉంటే చెరువుల ప్రాంతాల్లో, ఆ చెరువుల ప్రాంతాల్లో ఎవరైనా పేదవాడు ఇల్లుంటే అసలు వాడికి అమ్మినవాడు ఏరే. చాలామంది కొనుక్కుని బ్యాంకు రుణాలు తీసుకుని మధ్యతరగతి వర్గీయులు, లేకపోతే చిన్న ఉద్యోగస్తులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు, వీళ్ళు కూడా అలా చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు, నన్ను కొంతమంది ఏడుస్తున్నారు. అవన్నీ చూడాలి. ఆ చెరువులు ఉపయోగం ఉంటేనేమో వాళ్ళని ప్రత్యామ్నాయం చూపెట్టి వాళ్ళని ఖాళీ చేయించాలి. మళ్ళీ చెరువులు రెస్టోర్ అయితే. చెరువులు ఉపయోగం లేవు అనుకోండి, వాళ్ళకి ఏదో ఒకటి అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది జరగకుండా మళ్ళీ వాళ్ళకి ఒక అధికారికంగా ఉండే విధంగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చి, లేకపోతే నామినల్ రేట్ పెట్టి ఏదో బత్తలు వాళ్ళకి రెగ్యులర్ చేయాలి. 3వది ఏంటంటే డ్రైన్లు. ఇటువంటి చోట అక్కడ డ్రైన్లు అసలు నీకు పనికిరావు, ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి. అవి కూడా పనికిరాని చోట పేదవాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మీరు ఆర్థికంగా సంపన్నవంతులు, లేకపోతే నిజంగా హైదరాబాదుని చాలా కబ్జాకోర్లు, ల్యాండ్ మాఫియాలు ఉన్నారు. వాళ్ళలో పెద్ద ఆదుర్దా కనపట్టలేదు నాకు. ల్యాండ్ మాఫియాలు లోపలే ఉన్నదేమో కానీ కనపట్టలేదు. ఏడుస్తుంది ఎవరంటే కింద వాళ్ళు ఏడుస్తున్నారు. ల్యాండ్ మాఫియాలకి ఎడగాపితే ఇంకో చోట ఉంటుంది. వాళ్ళ సంగతి చూడాల్సిందే. మేమేమి ఎప్పుడు మొదటి నుంచి కూడా దానికి మీకు సపోర్ట్గానే ఉన్నాం. ఇప్పుడు నేను ఆఖరిగా వారిని కోరేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మొత్తం హడావుడి లేకుండా జాగ్రత్తగా, ఓర్పుగా, టోటల్గా ఒక పేద వర్గాలు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వర్గీయులు ఎంతమంది ఉన్నారు, కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ప్రభుత్వ స్థలాల్లో మాలాంటి పార్టీలు పేదాళ్ళ తరపు నుండి ఇళ్ళు వేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు ఒక లెక్క తీయాల్సిన అవసరం ఉంది. ఆ లెక్క తీసి అదేవిధంగా ధనవంతులు ఎంతమంది ఉన్నారు, ఆక్రమణ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే పెద్ద పెద్ద ఫామ్ హౌసులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా దాన్ని ఒక సెపరేట్గా తీయాలి. తీసి ఒక విశ్లేషణకు వచ్చిన తర్వాత, ఒక అంచనాకు వచ్చిన తర్వాత, ఈ పేదాళ్ళది మీరు తప్పనిసరిగా తీయాలనుకుంటేనేమో మీకు ప్రత్యామ్నాయం చూపెడతామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి ప్రత్యామ్నాయం చూపెట్టి, తద్వారా వాళ్ళకు ధైర్యం ఇచ్చి అప్పుడు వీళ్ళ జోలికి వెళ్ళాలి. అలా కాకుండా అది ఒకటి ఉండి 100 ఇళ్ళు ఉన్నాయనుకో, ఆ ఒక్కదాని పేరుతో 100 పోతే చాలా ఇబ్బందిదాయకమైన పరిస్థితులు వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ముందు ఏమేమి ఉన్నాయో లెక్కలు తీయండి, ఆ ప్రకారం చేయండి మేము కోరుతాం. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న మాట్లాడుతూ కూడా నక్సలిజం నశించాలి, 2026 లోపు మాత్రం ఎవరైనా లొంగిపో లేకుండా మాత్రం ఆపరేషన్ అంటే ఈ యొక్క ఆల్అవుట్ ఒక ప్రాజెక్టును చేపట్టాల్సి వస్తారని కూడా ఆయన పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. పెద్ద హిట్లర్ లాంటి వాళ్ళు, ముస్సోలిని లాంటి వాళ్ళు ఈ చరిత్రలో అమిత్ షా కంటే చాలా గొప్పవాళ్ళం అనుకుని మేము ఇక ఎదురు లేకుండా ఉంటాం అనుకున్న రాజులు, రాజ్యాలు, చక్రవర్తులు ఎప్పుడో పోయారు. చివరికి మనిషిని, సత్యాన్ని ఎవరేం చేయలేరు, ప్రశ్నించేవాడిని ఎవరేం చేయలేరు. తాత్కాలికంగా ఒకరిని అడ్డం తొలగిస్తాం, దాన్ని అందిపుచ్చుకుని ఇంకోళ్ళు ఇస్తాడు. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్గా బాధ్యత కలిగిన వాడిగా ఉండి ఆ విధంగా
26 మార్చి నాటికి పూర్తిగా ఎలిమినేట్ చేస్తాం. ఇటువంటి భాష నువ్వు ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వాడివి, అది చేయకూడదు. ఎలిమినేషన్ అంటే ఏంటి నీ అర్థం? ఎలిమినేషన్ అంటే చంపేస్తావా? నువ్వు అన్న తర్వాత వరుసగా చంపుతున్నారు. మళ్ళీ నిన్న కూడా 3 చంపారు. మొన్న మా దగ్గర కరగూడెంలో 7 చంపారు. అంతకుముందు ఛత్తీస్గఢ్లో 13. ఈ 10-15 రోజుల్లో దాదాపు 23 చంపేశారు. ఈ మధ్యకాలంలో ఈ 5-6 నెలల కాలంలో ఒక ఛత్తీస్గఢ్లోనే 150 మందిని చంపేశారు. దానికి ఏమి ఇక అద్దు ఆపు ఉండదా? నీ ఇష్టమా? నువ్వు ఎంతకాలం పవర్లో ఉంటావు? ఇది కరెక్ట్ కాదు. నువ్వు నక్సలైట్లు అంటావు ఇవాళ, రేపు ఇంకోటి అంటావు, రేపు ఇవాళ వరవరరావు ఉన్నాడు, సాయిబాబు గారు ఉన్నారు. వరవరరావు గారికి ఆయనకి ఏమి సంబంధం లేదని చెప్పి కోర్టు తీర్పిచ్చినా ఆయన బయటకు రాని. ఇదా మీ పరిపాలన? ఇదా మీ ప్రజాస్వామ్యం? అందువల్ల ఈ పద్ధతుల్లో మీరు నడిస్తే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే మీకు డౌన్ ఇది ప్రారంభమైంది. ఆ విధంగా ఆ విధమైనటువంటి పరిస్థితులు మరింత ఎక్కువ స్పీడ్గా అవుతాయి. మీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. దాన్ని పెట్టుకుని ఇంకా ఏదో చేయాలని చట్ట ప్రకారం చేయి. నక్సలైట్లు ఏదైనా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, కోర్టుకి అప్పచెప్పు. ఇప్పుడు తప్పు చేయని వాళ్ళనేమో లోపల పెడుతున్నావు కదా, కోర్టులో ఉపయోగించి. తప్పు చేసిన వాడిని కోర్టులో ఉపయోగించి ఒకవేళ ఉంటే చెయ్యి. నేను తప్పు చేసిన చెయ్యి, ఇంకోటి తప్పు చేసిన చెయ్యి, ఉపయోగించి చంపేస్తూ ఉంటావా? చంపడం అంటే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఈ దేశస్తులు కాదా? వాళ్ళకి చట్టం అప్లై కాదా? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ పౌరులకి ఏమి హక్కులు ఉండవా? మార్క్సిస్టులకి సెపరేట్ చట్టం ఉందా? లేకపోతే మావోయిస్టులకి సెపరేట్ చట్టం ఉందా? సెపరేట్ చట్టం ద్వారా వీళ్ళ వరకు మాత్రం రోహింగ్యాలా వీళ్ళని తరిమేస్తాం, చంపేస్తాం అంటానికి ఇవన్నీ వినటానికి బాధాకరమే, చెప్పడానికి బాధాకరమే. భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి నిరంకుశపోకళ్ళు పనికి రావు. ఇక తిరుమల తిరుపతి లడ్డు వివాదం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందరూ కూడా విచారణకు సంబంధించిన అందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. టీటీడీ బోర్డు విషయంలో ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సిన, మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం జరుగుతున్న అంశంపై ఏం చెప్తారు? సరే, దాన్ని నాకు అంత అవగాహన లేదు, కానీ మొత్తం మీద ఫోరెన్సిక్ దానిలోనే అందులో కల్తీ ఉందని చెప్పి వచ్చినట్టుగా అది ఇంకో రాష్ట్రంలో కూడా రుజువైంది, ఈ ల్యాబ్లో కాదు. కాబట్టి అటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా దాన్ని ఎలా చేయాలో దాన్ని టైట్గా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలను కానీ, నియమ నిబంధనలు కానీ, లేకపోతే ఇచ్చే కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కఠినంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో తప్పు చేసినటువంటి దోషులుగా తేలిన ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. అంతకంటే నేను చెప్పేది. చివరి ఒక మాట చెప్పండి. ఎర్ర జెండా సంబంధించిన శ్రీలంక వార్త ఇప్పుడు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోనే అంత చర్చ జరుగుతుంది. తొలిసారి శ్రీలంకలో ఇక మార్క్సిస్ట్ పార్టీ విజయం సాధించింది. అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏం చెప్తారు? అది చాలా శుభపరిణామం, సంతోషదాయకమైన పరిణామం. కమ్యూనిస్టులు లేరు అని చెప్పే వాళ్ళందరికీ అదొక మేలుకొల్పు. ఎలాగంటే పక్కనే నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. అలాగే ఇప్పుడు శ్రీలంక అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఆఖరికి అమెరికా లాంటి చోట కూడా కమలా హారిస్ ఆమె కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, కమ్యూనిస్ట్ భావాలతోనే పేరు మార్చుకుని ఉండొచ్చు. వాళ్ళే చెప్తున్నారు కదా వేరే వాళ్ళు. అంతకుముందు ట్రంప్ మీద ఒక ఆయన పోటీ చేశాడు. ఆయన డైరెక్ట్ కమ్యూనిస్ట్, ఆయన కూడా చాలా ఓట్లు వచ్చినాయి. అలాగే బ్రిటన్ లాంటి చోట కమ్యూనిస్టులకు ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. జర్మనీ, జపాన్ లాంటి చోట మేయర్లు, పెద్ద పెద్ద నగరాల్లో కమ్యూనిస్టులు డైరెక్ట్ ఓటింగ్ ఉన్న చోటల్లో గెలుస్తున్నారు. దెబ్బతిన్న రష్యాలో మళ్ళీ కమ్యూనిస్టులు వాళ్ళకి ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో దాదాపు 30% ఓట్లు రావటం జరిగింది. అలాగే లాటిన్ అమెరికన్ కంట్రీస్లో దాదాపు అన్ని దేశాల్లో కూడా లెఫ్ట్ ప్రభుత్వాలు రావటం జరిగింది. చైనాలో ఉంది, క్యూబాలో ఉంది, వియత్నాంలో ఉంది. భారతదేశంలో కూడా అన్ని ఓట్లుగా మేము మలుచుకోలేకపోతున్నాం. కానీ పేద వర్గాలందరూ కూడా కమ్యూనిస్టుల్లోనే ఉన్నారు. అంటే పేద వర్గాలంటే ఏంటి? కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ లాంటి బ్యాంకులు, ఎల్ఐసి, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం. ఒకళ్ళేంటి దాదాపు ప్రతి కార్మికుడు, అమాలీలు,
ఆటోలు నడిపేవాళ్ళు, ప్రతి కార్మికుడు కూడా ఏదో ఒక ఎర్రజెండా కిందే ఉన్నారు. వీళ్ళని ఓట్లుగా మలుచుకోవటంలో వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడంలో మేము ఫెయిల్ అవుతున్నాం. ఆ విధంగా ఏదో ఒక రోజు నిన్న సీతారాం యేచూరి గారు మరణించారు. దేశవ్యాప్తంగా ఎంత గౌరవం ఆయన పట్ల, ఆయన మరణం పట్ల ఎంత గౌరవాన్ని ప్రజలు చాటుకుంటున్నారో మనం చూసాం. కమ్యూనిస్ట్ కానాడు కూడా అంటే ఏంటి, కమ్యూనిస్ట్ కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని ఆ వ్యక్తిత్వం వెలుగులో ఆయన నడక సాగింది కాబట్టి ఆ విధంగా రావటం జరిగింది. అందువలన ఖచ్చితంగా భారతదేశంలో కూడా మంచి మార్పు ఉంటుంది. అందులో తెలంగాణలో నాకు తెలిసి ప్రతి ఇంటికి పాత చరిత్ర, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాత వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఏదో పద్ధతిలో అంతా ఇప్పుడు నేను చెప్పిన అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్ళు, ఎర్రజెండాతో సంబంధం లేని వాళ్ళు బహు తక్కువ ఉంటారు తెలంగాణలో. అన్ని పార్టీలు నేను మొదటి నుంచి కూడా సిపిఐగా మేము చెప్తున్నాం, కమ్యూనిస్ట్ ఉద్యమం పునరేకీకరణ కావాలని, కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యం కావాలని, ఐక్యమై అంతిమంగా ఒక పార్టీ అందరూ కలిసి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కావాలని, అన్ని ఎర్రజెండాలు కలిసి ఒక ఎర్రజెండా కావాలని అంటున్నాం. ఆ విధంగా ఆ దిశగా అడుగులు పట్టడానికి ఇప్పుడు సీతారాం యేచూరి గారి మరణం తర్వాత మరింత ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. దానితోడు ఇప్పుడు అసెంబ్లీలో సిపిఐ పార్టీ తరఫున నేను గెలిచాను. నేను ఒక్కడనే ఉన్నా కూడా పేద వర్గాలందరూ కూడా కమ్యూనిస్టులు ఇంకొంతమంది ఉంటే బాగుంటుందని వాళ్ళ ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి భావాలని పంచుకోవటం మొదలుపెట్టారు. అంటే కమ్యూనిజం పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు, కమ్యూనిస్టుల పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. ఆ ఉన్నటువంటి ఆ సానుకూలతను ఉపయోగించుకుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిలో మేము మా ఎత్తుగాళ్ళను కానీ లేకపోతే విధానాలను కానీ రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇప్పటికిప్పుడు మాకు అధికారం లేకపోయినా పర్లేదు, కమ్యూనిస్టులు బలంగా ఉంటే పేదవర్గాలకు అది పెద్ద అండగా ఉంటుంది. భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుంది, కమ్యూనిజం వైపు ప్రజలు ఉంటారు అనేది అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. హైడ్రా ఏర్పాటు అనేది మాత్రం ఒక మంచి ఉద్దేశమే, కానీ ఎప్పుడైతే పేదల జోలికి వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళ జోలికి వెళ్ళకుండా పెద్దల వైపు ఏంటో బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఆ విషయంలో ఆలోచించుకుంటే మంచిదని చెప్పారు. మరోవైపు కమ్యూనిజం అనేది లేదు, ఇక రాదు, ఇక సాధ్యం కాదు అనే నేపథ్యంలో పక్క దేశాల్లో, శ్రీలంక కానీ పక్క దేశాల్లో అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా విజయం సాధించాల్సి వస్తుంది. తప్పకుండా కమ్యూనిస్టులకు ఓటు బ్యాంకు గతంలో ఇప్పటికి కూడా ఓటు విషయంలో రాజకీయంలో మాత్రం ఓడిపోయాం. తప్పకుండా దాన్ని ఓట్ల విధంగా ముందుకు సాగడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అన్ని జెండాలు కూడా ఒక్క జెండా అయి కూడా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.